లక్ష్యం ఉన్న ప్రతి ఒక్కరు యువకులే. లక్ష్యం లేదు అనుకున్న వాళ్ళంతా ముసలి వాళ్ళు. వాళ్ళకి అయిపోయింది పాపం, ఏం లాభం లేదు, రిటైర్ అయిపోయారు. జీవితం ఇంకా ఉంది, జీవితంలో నేను ఇంకా సాధించాల్సి ఉంది, జీవితంలో నేను ఇంకా తెలుసుకోవాల్సి ఉంది, జీవితంలో నేను ఇంకా ఎదగవలసి ఉంది అని ఎవరైతే అనుకున్నారో వారందరూ యువకులే నా ప్రకారం. లక్ష్యాన్ని వదిలిన వాళ్ళంతా అయిపోయింది, రిటైర్ అయిపోయి ఆహా స్వామి రామ అని ఇంట్లో కూర్చుంటారు. చాలామంది సీఎంలు పిఎంలు ఎంత ఏజ్ ఉంటుందండి? మన మోడీ గారికి ఎంత ఏజ్ ఉంటుంది? 77. మన 56 ఏళ్ళకు 60 ఏళ్ళకి రిటైర్ అయిపోయి అయ్యా అయిపోయింది నాయన నా జీవితం అనుకుంటే వాళ్ళు 24 గంటలు వాళ్ళ మైండ్, బ్రెయిన్, రక్తం, మాంసాలు అన్నీ దారపోసి దేశం కోసం పనిచేస్తుంటారు. అంటే ఏజ్ అయిపోలేదు. ఏజ్ అన్నది ఇక్కడ మాత్రమే ఉంది. మన బుర్రలో ఏజ్ ఉంటే మనం ఎప్పుడు ముసలి వాళ్ళమే. నేను 30 ఏళ్ళు అయిపోయింది నా ఏజు, 40 ఏళ్ళు అయిపోయింది, 50 వచ్చేసింది. మిడిల్ ఏజ్ లేదు, నో మిడిల్ ఏజ్, నో ఓల్డ్ ఏజ్. అందుకే ఎవరిని కూడా ముసలి వాళ్ళు అనకూడదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా 70 ఏళ్ళు దాటిన వాళ్ళు ముసలి వాళ్ళు అంటున్నారంటే మనలో అహంకారం ఉందని. ఎవరు ముసలి వాళ్ళు లేరు ఇక్కడ. పెద్దవాళ్ళు ఉండవచ్చు, పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు, వయసు పాపం కొద్దిగా పైబడి వాళ్ళకి కొంచెం శారీరక అవసరాలు ఉంటాయి. ముసలి వాళ్ళు కాదు వాళ్ళు. ముసలి వాళ్ళు అని ఎవరైనా ఆ పదం వాడితే వారికి అజ్ఞానం ఉన్నట్టే, వాళ్ళకి అహంకారం ఉన్నట్టే. మనమేం ముసలి వాళ్ళం కాదా? రేపు ఎల్లుండో బుద్ధుడికి ముసలితనం చూడలేదా? సాయిబాబా ముసలితనం చూడలేదా? ఏ రోజు మనం కూడా ముసలి వాళ్ళం అయిపోయే వాళ్ళమే ఒకవేళ అనుకుంటే. కాబట్టి అది పక్కన పెట్టాలి.